ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. 5 రోజుల పాటు సీజ్ ఫైర్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. పశ్చిమాసియాలో శాంతికి కృషి చేస్తానని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో గత 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని, మరో వారం రోజులు ఇవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. సహృద్భావ వాతావరణంలో ఇవి జరుగుతున్నాయని ట్రంప్ వివరించిన పరిస్థితి, ఇరాన్ ఇంధన క్షేత్రాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయబోమని హామీ ఇచ్చారు. 2 దేశాల మధ్య శత్రుత్వం తగ్గించడానికే ఈ చర్చలని ట్రంప్ తెలిపారు. ఇరాన్తో చర్చలు ఆశాజనకంగా జరుగుతున్నాయని, వాటి ఫలితంపై తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయని కూడా ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. అయితే హార్మూజ్ జలసంధిపై ఇరాన్కు 48 గంటల డెడ్ లైన్ విధించిన ట్రంప్ అంతలోనే దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తూ ప్రకటన చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో మన మధ్య ఉన్న శత్రుత్వానికి పూర్తి సంపూర్ణ పరిష్కారం గురించి గత 2 రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన సంభాషణలు జరిగాయని తెలియడానికి నేను సంతోషిస్తున్నానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఈ వారం పొడవునా కొనసాగనున్న ఈ లోతైన వివరణాత్మక నిర్మాణాత్మక సంభాషణల తీరు, ఆ ధోరణి ఆధారంగా జరుగుతున్న సమావేశాలు, చర్చలకు లోబడి ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఎలాంటి సైనిక దాడులపైన 5 రోజుల పాటు ఇవన్నీ కూడా వాయిదా వేస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ స్పందిస్తూ ట్రంప్ యుద్ధాన్పై మరోసారి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించింది. అలాగే కాబూల్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన చేసింది. టెహ్రాన్ నుంచి వచ్చిన గట్టి హెచ్చరిక కారణంగా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. చర్చలు కొనసాగుతున్నందున ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన సౌకర్యాలపై ఎలాంటి సైనిక దాడులైనా 5 రోజుల పాటు వాయిదా వేస్తారని చెప్పిన ట్రంప్ సో ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు రేపు ఉదయం, అంటే మంగళవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. కానీ దీనికి ముందే 5 రోజుల పాటు యుద్ధానికి ట్రంప్ విరమణ ఇవ్వడం ఊహించని పరిణామంగా చెప్పుకోవాలి. సో వాస్తవానికి ప్రపంచం మొత్తం శ్వాస బిగబట్టి చూస్తున్న తరుణం, ఏ క్షణమైనా 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందన్న భయం. అగ్రరాజ్యం అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు గురిపెట్టిన వేళ ఒక ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ట్రూత్ సోషల్ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై జరగాల్సిన మిలిటరీ స్ట్రైక్స్కు బ్రేక్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి చెదిరిపోయాయి. అసలు ఆ 2 రోజుల చర్చల్లో ఏం జరిగింది? అసలు ట్రంప్ మనసు ఎందుకు మారింది? 48 గంటలు టైం ఇచ్చి కూడా 48 గంటలు టైం కంప్లీట్ అవ్వకుండానే సీజ్ ఫైర్ అంటూ 5 days సీజ్ ఫైర్ అంటూ ఎందుకు ట్వీట్ చేశారు? నిజంగా ఇరాన్తో చర్చలు సఫలమవుతున్నాయా? సో ట్రంప్ తన పోస్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు, మేము శాంతికి ఒక అవకాశం ఇస్తున్నాం. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ముఖ్యంగా దేశ ఆర్థిక వెన్నుముకైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేయడానికి పెంటాగాన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ చివరి నిమిషంలో ఆ దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. వాళ్ళు మాట వింటారని, ఇరాన్ దేశస్తులు మాట వింటారని ఆశిస్తున్నాం. తేడా చేశారో లేపేస్తాం అంటూ ఆయన ఇండైరెక్ట్గా ట్వీట్ చేశారు. ఇరాన్ ఆయిల్ క్షేత్రాలపై దాడి జరిగితే ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని ట్రంప్ భావించారు. సో ఈ ప్రకటన వెనుక 2 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ లేదా ఓమన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధులు ఫేస్ టు ఫేస్ కూర్చొని డీల్ చేసినట్టు కూడా సమాచారం. సో మరి ఇక్కడ ఇరాన్ డిమాండ్లు ఏంటి, ఇక్కడ అమెరికా డిమాండ్లు ఏంటి, మరి అమెరికా ఎక్కడ తగ్గింది అన్న విషయాలు మరికొద్దిసేపట్లో బయటికి రానున్నాయి. సో బేసిక్గా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి విషయంలోనూ తగ్గే వ్యక్తి కాదు. సో అమెరికా ఆర్థిక వ్యవస్థ లాస్ట్ వరకు వెళుతున్నా సరే, బిందెలో నీళ్ళు అయిపోతున్నా సరే, ఇంకొక రెండు చెంబులు నీళ్ళు ఉన్నాయిగా అని ఆలోచించేటువంటి వ్యక్తి ట్రంప్. సో ఆయనకి ఇగో ఎక్కువ బేసిక్గా. అంత చిన్న కంట్రీ మనల్ని ఉచ్చపోయించడం ఏంటంటూ
చాలా దేశాధినేతలతో ఆయన మాట్లాడారు. అంత చిన్న కంట్రీ, వాళ్ళు నాకెందుకు భయపడరు, ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి నన్ను చూసి, ఎక్కడ టారిఫ్ వేస్తారో, నేను చెప్పిన మాట వినకపోతే ఎవరితో డీల్స్ చేయమంటే వాళ్ళతోనే డీల్స్ చేసినటువంటి ప్రపంచ దేశాలు మరి ఇరాన్ ఎందుకు నా మాట వినట్లేదని కోపం, ఆ యొక్క ఆగ్రహం, ఆ యొక్క ఆవేశం కరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తుంది. సో ఇరాన్ తన అణు కార్యక్రమాలపై ఫ్రాక్సీ గ్రూపుల విషయంలో వెనక్కి తగ్గుతామని హామీ ఇచ్చింది. అండ్ ట్రంప్ డీల్ మేకర్గా తన ఇమేజ్ను కాపాడుకోవడానికి ఈ చర్చలను ఒక రకంగా విజయవంతం చేశారు డొనాల్డ్ ట్రంప్. మరికొద్ది రోజుల్లో హార్మూజ్ జలసంధి ద్వారా అయితే యుద్ధ నౌకలు ఇవన్నీ బ్యాక్ వెళ్ళిపోయి చమురు నౌకలు ఇటు రష్యా కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు, ఇటు ఇటలీ అండ్ బ్రిటన్, ఆస్ట్రేలియా, చాలా దేశాలకి ఈ యొక్క చమురు నౌకలు వెళ్ళున్నాయి. సో అంతర్జాతీయ యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఇటు ఇండియాలో ఇప్పటికే ఎల్పిజి, ఎల్ఎన్జి గ్యాస్ ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ పానిక్ బుకింగ్ కూడా ఒక పక్క చాలా గట్టిగా జరుగుతుండడంతో గ్యాస్ లేదా అనే భావన చాలా మందిలో వచ్చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఇప్పుడు యుద్ధం ఆపుతున్నా, సీజ్ ఫైర్ అంటే కంప్లీట్గా సీజ్ ఫైర్ అండి. ఇంకా నేను ఎలాంటి మిసైల్స్ వేయను, ఎలాంటి డ్రోన్స్ వేయను, ఎలాంటి ఇబ్బందులు పెట్టను అని అర్థం. కానీ ఇక్కడ 5 రోజుల పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అయితే ఆయిల్ రిఫైనరీ కావచ్చు అండ్ గ్యాస్ రిఫైనరీస్ కావచ్చు, వాటిపైన ఎలాంటి నేను డ్రోన్తో దాడి చేయను అని చెప్తున్నాడు ట్రంప్. కానీ మరి దాడులు చేయను అని సీజ్ ఫైర్ తానే ప్రకటించాడు కాబట్టి ఇప్పుడు నిజంగానే ఇరాన్పై ఎలాంటి దాడులు చేయడా? ఒక పక్క ఆయనది ఎలా ఉంటుందంటే ద్వంద్వ వైఖరి, మాట్లాడుతూనే ఉంటాడు, కొడతాడు. ఇక్కడ మాట్లాడదామని వాళ్ళని దేశాధినేతలు రమ్మంటాడు, అక్కడ యుద్ధం చేయమని చెప్పి వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు. సో ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న ట్రంప్ని మరి ప్రపంచ దేశాధినేతలు నమ్ముతారా? సో ఇలాంటి కాన్సిక్వెన్స్ చాలా వినిపిస్తున్నాయి ఇప్పుడు. మరి యుద్ధం ఆగిపోయిందా లేదా వాయిదా పడిందా? ఇలాంటి అనుమానాలు కూడా లేకపోలేవు. సో ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఇది కేవలం 5 రోజుల విరామం మాత్రమే. ఈ వారం మొత్తం చర్చలు కొనసాగుతాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే, ఒకవేళ ఇన్ కేస్ చర్చలు విఫలమైతే ట్రంప్ బిగ్గర్ స్ట్రైక్ అంటే మరింత పెద్ద దాడికి వెనుకాడబోరని కూడా ఆయన హెచ్చరించారు. అంటే ఇది కేవలం యుద్ధాన్ని వాయిదా వేయడమే, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి, వాళ్ళు అడిగే ప్రశ్నలు, వాళ్ళ సమాధానాలను బట్టి సో ఇప్పుడు ట్రంప్ యొక్క డెసిషన్ ఇక్కడ ఫైనల్ అవ్వబోతుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మరింత తీవ్ర స్థాయిలో ఉండబోతుంది ఇరాన్పై యుద్ధం. సో ఇప్పటికే పెంటాగాన్ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ, గ్యాస్ రిఫైనరీ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటన్నిటిపై మిసైల్ మార్క్ చేసి పెట్టింది. సో ఎట్టి పరిస్థితుల్లో వింటే వింటారు, లేదంటే లేదు అనే యాంగిల్లో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. మరి ఈ యొక్క చర్చలు శాశ్వత పరిష్కారానికి దారి తీస్తాయా లేదా అన్న మీమాంసలో కూడా చాలామంది ప్రజలు ఉన్నారు వరల్డ్ వైడ్గా. ఎందుకంటే చమురు సంక్షోభం, రేపొద్దున పెట్రోల్ డీజిల్ సంక్షోభం, రేట్లు పెరుగుతాయి, దూర ప్రయాణాలు అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు, ఇప్పటికే హోటల్స్ చాలా మూతబడ్డాయి. ఆ ఇంపాక్ట్ కొన్ని వేల జీవితాలు, లక్షల జీవితాల పైన పడింది. వరల్డ్ వైడ్గా కొన్ని కోట్ల మంది పైన ఈ ఎఫెక్ట్ పడింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆర్. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో పాల్గొనకపోయినా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడతా ఉంది. ఈ వార్త వింటున్న వాళ్ళ మీద కూడా ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ చాలా గట్టిగా పడింది. వాళ్ళ కిచెన్ మీద పడింది. వాళ్ళు తెలిసిన వాళ్ళు, వాళ్ళలో వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అయితే రెస్టారెంట్లోని హెల్పర్స్ కావచ్చు, హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే చెఫ్లు కావచ్చు, వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో యుద్ధం అక్కడెక్కడో యుద్ధం జరిగితే మన దేశంలో పరిస్థితి ఏంటి అనుకున్నారు స్టార్టింగ్లో. కానీ సరిగ్గా 15 రోజులు స్టార్ట్ అయింది యుద్ధం. ఎప్పుడైతే హార్మూజ్ జలసంధిని మూసేసిందో ఇరాన్, అప్పటి నుంచి మనకి ఆ యుద్ధం ఎఫెక్ట్ ఏంటో కనపడింది. దానివల్ల రేట్లు పెరగడం, సో ఒకదానికోటి కాన్సిక్వెన్సెస్ కదా. సో ఇప్పుడు ఫస్ట్ గ్యాస్, తర్వాత ఆయిల్, తర్వాత ట్రాన్స్పోర్ట్, సో మొత్తం స్తంభించిపోద్ది. ఒక రకంగా లాక్డౌన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి ఇండియాలో. సో ఇలాంటి కోణంలో ఇప్పుడు శాశ్వత పరిష్కారానికి దారి తీస్తుందా ఈ యొక్క చర్చలు? ఇరాన్తో చర్చలు ఏవైతే ఉన్నాయో అమెరికా
శాశ్వత పరిష్కారం కోసం చూస్తుంది. సో ఒకవేళ ఇరాన్ కనుక తగ్గి కనుక యాక్సెప్ట్ చేసి వాళ్ళు చెప్పిన వాటికి ఓకే అంటే ఓకే, లేదు అంటే డైరెక్ట్గా పెంటాగాన్ ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ రిఫైనరీల పైన దాడి చేసి ప్రపంచ సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మొత్తం కుప్పకూలుతాయి. దాని త్రూగా దాని కాన్సిక్వెన్సెస్ ఇటు యుఎస్ మీద కూడా ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్లోనే ఉన్నాయి. అండ్ ఇరాన్ వైమానిక దళం కూడా హై అలర్ట్లో ఉంది. సో ఈ 5 రోజుల విరామం ఇరు దేశాలకు తమ సైనిక వ్యూహాలను మార్చుకోవడానికే ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ట్రంప్ ఒక డ్యూయల్ నేచర్తో ఉంటారు. మరి ఆయన ఎలాంటి ప్లాన్ ఆయన మైండ్లో ఉందనేది నిజంగా 5 రోజుల పాటు ఆగాల్సిన పరిస్థితి. ఒకవేళ కాదుకూడదు అనుకుంటే ఆయన మళ్ళీ రేపే ఏదైతే హార్మోజ్ జలసంధిని ఎట్టి పరిస్థితిలో తెరవాలి అని చెప్పి 45 గంటల డెడ్లైన్ ఎలా ఇచ్చారో, జస్ట్ 24 గంటలు పూర్తయిన తర్వాత ఇంకొక 24 గంటలు ముగిసే ఉన్న తర్వాత కూడా ఆయన ఇలాంటి కీలక ప్రకటన చేశారు. సీజ్ ఫైర్ అని. ట్రంప్ సీజ్ ఫైర్ చేశాడంటే దాని వెనకాల అర్థం ఉంది. అంటే ఇరాన్ని తట్టుకోలేక సో ఇటు ప్లాన్ ఏ కాదు ప్లాన్ బికి వస్తున్నారా అమెరికా? ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే జస్ట్ కేవలం ఒక 20-30 ల్యాక్ ఒక చిన్న మిసైల్స్తో, చిన్న క్షిపణులతో దాడి చేస్తూ అమెరికా కొన్ని కోట్ల రూపాయల సంపదని కొల్లగొట్టేస్తుంది, నేలమట్టం చేస్తుంది, సముద్ర మట్టం చేస్తుంది. ఎవ్వరు తిన్నట్టు కాదు, ఎవరు చేసినట్టు అనుభవించినట్టు కాదు. దానికి భయపడి చాలామంది నౌకా ఓనర్లు ఎవరైతే ఉంటారో, షిప్ ఓనర్స్, వాళ్ళు కనీసం ఆ యొక్క జలసంధి త్రూగా పంపించాలంటే భయం వేస్తున్నారు. మనకెందుకు వచ్చిందో లేనిపోను గోల. కావాలంటే మనం ఆ ఏదైతే హార్మూజ్ జలసంధి మొత్తం క్లోజ్ చేసిన తర్వాత వెళ్దాం, పోయిందే ఉంది. ఎందుకంటే చమురుతో వెళ్తున్న కంటైనర్ ఒక 50,000 కోట్లు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ మొత్తం ఆగిపోయినాయి మొత్తం. కానీ ఆ షిప్లు కొన్ని లక్షల కోట్ల రూపాయల వర్త్. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా చాలా భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఎలాంటి యుద్ధం జరిగితే మాకు రేపొద్దున పరిస్థితి ఏంటని చెప్పి ఆ షిప్ ఓనర్స్ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. అంటే ఒక్కరి మీద కాదు, ఇక్కడ పేద మధ్యతరగతి వాడి నుంచి బిలియనీర్ వరకు, షిప్పులను మేనేజ్ చేసే బిలియనీర్ల వరకు, దేశాలని కంట్రోల్ చేసే దేశాధినేతల వరకు, ప్రెసిడెంట్స్ వరకు ఈ యొక్క ఇంపాక్ట్ చాలా గట్టిగా కనిపిస్తుంది.